ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి వైద్య సేవలను వినియోగించుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సిద్దిపేట అర్బన్ మండలం ఇన్సాన్పల్లి గ్రామం శివారులోని సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఉచిత ఆయుష్ మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి ఓపీ వార్డులు, మెడిసిన్ పంపిణీ కేంద్రంలోని మందులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఒక్కో వారం ఒక్కో థీమ్తో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజాపాలనలో భాగంగా ఆయుష్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఇవాళ ఓపెనింగ్ జరిగింది. పేదలకు మరియు ఆరోగ్యం బాగలేని వారికి ఆరోగ్యం మంచిగా బాగుపరచడానికి ఆయుర్వేదిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం అనేది మనకు సంపద కంటే ఎక్కువ కాబట్టి ఫస్ట్ ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటాం. అలాగే పేద ప్రజలను కూడా మా విలేజ్లో ఈ ఆయుర్వేదిక్ శిబిరం ఉండడం ప్రారంభం కావడం, మా విలేజ్లో అన్ని మెడికల్ కాలేజీ కానీ ఆయుర్వేదిక్ సంబంధించింది కానీ మా విలేజ్లో ఉండడం మాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 10th ఏప్రిల్ ఆయుష్ డిపార్ట్మెంట్లో హోమియో డేగా సెలబ్రేట్ చేస్తుంటాము. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన సిద్దిపేట పట్టణంలో 50 బెడెడ్ ఆయుష్ హాస్పిటల్ ఈ మధ్యనే ప్రారంభం చేయబడింది. ఈరోజు మేము ఈ 50 బెడెడ్ హాస్పిటల్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాము. ముందు ఉదయం మార్నింగ్ 6:30 to 7:30 వరకు యోగా సెషన్ కూడా కండక్ట్ చేశాము. చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు, విఐపీస్ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. ప్రజలు కూడా ఇప్పుడు ఒక 100 మెంబర్స్ దాకా వచ్చారు. వాళ్ళకి మేమందరం కూడా ఏం చేస్తున్నామంటే హోమియోపతి గురించి ముఖ్యంగా ఇంపార్టెన్స్ తెలియజేస్తూ అందులో ఉన్న ట్రీట్మెంట్ గురించి వాళ్ళకు వివరిస్తూ ఆయుష్ మొత్తంలో కూడా ఎలాంటి వైద్య విధానం ఉంది, వాళ్ళకు ఉన్న జబ్బులకు ఎలాంటి ట్రీట్మెంట్ మేము ఫ్యూచర్లో ఇవ్వగలుగుతాం, వాళ్ళ వ్యాధులను ఎలా తగ్గించగలుగుతాం, వాళ్ళకు అవేర్నెస్ ఇస్తూ ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికని రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్ తోటి మనం ముందుకు సాగుతున్నామండి. ఈ వారంలో కంప్లీట్గా హెల్త్ వీక్ అనమాట. సోమవారం నుంచి శనివారం వరకు హెల్త్ అనమాట. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క హెల్త్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ తీసుకొని మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు హోమియోపతి మరి ఆయుష్ డేగా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి సిద్దిపేటలో ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి 50 బెడ్ హాస్పిటల్లో ఈరోజు మనం ఓపీ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈరోజు అందరూ కూడా పేషెంట్లు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే మనము హాస్పిటల్ కూడా ఉంది, ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని అందరు కూడా ఇది అందరిలోకి ఉపయోగం రావాలని చెప్పేసి దీనిలో ఏంటంటే ముఖ్యంగా మనకి ఓపీలో ఏమేమి సేవలమ్మా ఆయుర్వేద, యునాని, హోమియోపతి, న్యాచురోపతి ఇవన్నీ వింగ్స్ కూడా ఇక్కడ పనిచేస్తాయి. తప్పకుండా సిద్దిపేట వాసులు కానీ సిద్దిపేట జిల్లా వాసులు అందరూ కూడా ఈ ఆయుర్వేదం కానీ హోమియో కానీ యునాని సేవలు కూడా ఉపయోగించుకోవాలని